ఈ రోజు ఎవరైతే ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి పేటిఎం తరపు నుంచి డిజిటల్ వాలెట్ క్యాష్ ప్రైస్ వర్త్ ₹1000. అమ్మాయిలు బాగా ముదిరిపోయారు అని ఎప్పుడు అని అనిపిస్తుంది? తమ్ముడిని లవ్ చేసి వాడికి బ్రేకప్ చెప్పి వాళ్ళ అన్నయ్యనే పెళ్లి చేసుకున్నప్పుడు. You understood, Avantika? Breakup hote I get No. She loves brother, but marries big brother. Next. అమ్మాయిలు రొమాన్స్ కి ఏ పార్క్ బాగుంటుందంటే ఈ పార్క్ కాకుండా వేరే పార్క్ బాగుంది అన్నప్పుడు అమ్మాయిలు బాగా ముదిరిపోయారు అనిపిస్తుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అండ్ హరీష్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, ఓకేనా? నువ్వు హరీష్ ని బయటకు వెళ్ళా ఎన్నో రోజులు అయింది తీసుకెళ్లేదు అని గొడవపడాలి. ఆయనేమో గుడికి వెళ్తా అని అడుగుతున్నాడు, నేనేమో పార్క్ అని అంటు. ఇద్దరు ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకే, లైట్స్ కెమెరా యాక్షన్. హలో బేబీ, హలో బేబీ. నాన్న అట్లా మీదకి వెళ్ళదు నాన్న, కొంచెం. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? బార్కి వెళ్దాం. లేదు, పార్క్ కి వెళ్దాం. ఎందుకు? పార్క్ లో చాలా ఫ్రీగా ఉంటది. బార్ లో చాలా ఫ్రీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ అంటే నీ ముఖం చూసి మాట్లాడట్లేదు, నీ ముఖం నచ్చదా మీ బాయ్ ఫ్రెండ్ కి? అంటే మీ ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కాదా? అదేదో చెప్పినా కదా, నేను నాకు వచ్చి పాడు ఎప్పుడు అన్ని పేక్. అడుగుదామా? అడుగు. ఎక్కడికి వెళ్దాం? దట్ ఈస్ దట్ మేనర్స్. అమ్మాయి కింద కూర్చున్నప్పుడు నువ్వు కింద కూర్చో. నేను కూర్చోలా? మొగజాతి నశించాలట. గేటప్. ఇక్కడికి సీన్ మార్చేద్దాం. ఆ అమ్మాయి వచ్చింది, నువ్వు చాలా రోజుల తర్వాత నేను ప్రపోజ్ చేస్తుంది. అర్థమైంది కదా శిరీష? 3, 2, 1 యాక్షన్. హాయ్. హలో. నేను నీకు చాలా రోజుల నుంచి ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి? నన్ను ఎవరేమైనా మా ఇంట్లో ఒప్పుకోపోయినా ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఆమె రిసెప్షన్ కి వెళితే నువ్వు వస్తా. నెక్స్ట్. నేను తెచ్చుకున్న ఫుల్ నా లవర్ తాగేసినప్పుడు. నువ్వు తెచ్చుకున్న ఫుల్ ఫినైల్. ఒక మంచి ఎమోషనల్ ఏడ్చే సీన్ చేయి. బి జయ గారు ఇక్కడ ఉన్నారు. ఆ ఏడ్చే సీన్ చూసిన తర్వాత నిన్ను భద్రం ప్లేస్ లోనో లేకపోతే ఎవరి ప్లేస్ లోనో సినిమాలో పెట్టుకోవాలి. అలా భద్రం కడుపు గారికైనా కొట్టేది. గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయింది, నీ ఫ్రెండ్ భద్రం, నువ్వు అక్కడ దిగకుండా ఇక్కడనే పర్ఫార్మ్ చేయాలి. బి జయ గారు చూస్తున్నారు. ఆల్ ది బెస్ట్. ఒక్కసారి మీరు యాక్షన్ Action. ఎంత ప్రేమించానే నిన్ను. హరీష్ లాగా చేయకు, యాక్టర్ లాగా. 3, 2, 1 యాక్షన్. ఎంత ప్రేమించానే నిన్ను. నీ కోసం నా ఆస్తిని, మా తల్లిదండ్రుల్ని. ఎవరున్నారా? బాధరా బాధ. ఇప్పుడు భద్రం గారు పర్ఫార్మెన్స్ చేస్తారు. భద్రం గారు ఇటు రండి సార్. మీరు ఓకే, ఇప్పుడు ఆర్టిస్ట్ మారిపోయారు. సారీ జయ గారు, ఒక డేట్స్ అనేవి లేవంట, ఏడవాలి. గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయింది భద్రం. ఇందా కుట్టిందరికి రెడీ. అదే బాధ మెయింటైన్ చేసి ఏడవండి. నా ప్రేమ కథకు నేనే కదా విలను, నా రాత నాది ఎవరిదనను. నా ప్రేమ కథకు నేనే కదా విలను. వీరపస్ వస్తారా? వీరపస్ వస్తారా? రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజు. గర్ల్ ఫ్రెండ్ నేనా? అంటే నేనెవరిని? భద్రం గారు మీ ఇద్దరు తెలుసుకోండి. ఎందుకు వచ్చినావు, ఎందుకు పోతున్నావు? పెళ్ళైనా గానీ పెళ్లి కాలేదని చెప్పి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్నప్పుడు అమ్మాయిలు చాలా ముదురు అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటో రామప్రసాద్ నీ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉండి వేరే దాంతో తిరుగుతున్నాడు, నువ్వు దానికి ఎట్లా క్లాస్ పిక్తావు? ఇప్పుడు నేను ఇంకో అమ్మాయితో తిరుగుతున్నా, నువ్వు ఇంకో అబ్బాయితో తిరుగుతున్నావు, ఆడామవి నీ ఫ్రెండ్ నీకు వచ్చి క్లాస్ పీక్తుంది. బుక్స్ ఎవరా?
సరోజా ఏయ్ సరోజా ఏ సరే కదా బి సరే ఇది బి సరే ఇది పెళ్ళయింది కదా నీకు పిల్ల కూడా అయింది మరి ఎందుకు మళ్ళీ ఇలా తిరుగుతున్నావు వై బాయ్ ఫ్రెండ్ లేడు గుర్తుందా నీకు అసలు నీకుందా అసలు బుద్ధి? ఇద్దరు లవర్స్ ఇలా కూర్చుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడం సిగ్గు. అతనికి పెళ్ళయిందని తెలుసా నీకు అతనికి కాదు ఆడదాం ఏయ్ సరోజా నడు ఇంటికి వస్తావా ఇంటికి రావా ఇది రాదు. ఎందుకు రాదు పెళ్ళయింది తనకి ఎందుకు రావాలి చెప్పు. నీకు పెళ్ళయిందా అవ్వలేదు అందుకే. నానా అట్లనే వెళ్ళినా ఓలా క్యాబ్స్ వచ్చినాయి వెళ్ళి. నెక్స్ట్ అమ్మాయి అబ్బాయితో పోలీసు దొరికేసినప్పుడు వీడు నన్ను కిడ్నాప్ చేశాడని చెప్పినప్పుడు ముదురులు అనిపిస్తుంది. ఆ అమ్మాయి అప్పటికప్పుడు ప్లేట్లు మార్చి అన్నయ్య నాకు తెలియదు. సరే డార్లింగ్, నీకు ఇప్పటికిప్పుడు అవంతికని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయగలుగుతావు? నా వెర్షన్ లో ప్రపోజ్ చేస్తాను. హీస్ కమింగ్ టు ఇంప్రెస్ యూ. కమ్ ఆన్, గో ఫర్ ఇట్. హాయ్ అవంతిక, చూడ్డానికి 6 feet ఉన్నావు. ఏం రా టైలర్ రా? మంచి గ్లామర్ ఉంది, నాకన్నా కలర్ సూపర్. బయట వాడు చూస్తే ఎలా పడిందా ఈడికి అనేలా ఉన్నావు. వాంట్ టు ప్రపోజ్ యూ. ఐ లవ్ యూ. జయ గారు మీరే చెప్పండి, ఎలాంటి సందర్భాల్లో అమ్మాయిలు బాగా ముదుర్లబ్బా అని మీకు అనిపిస్తుంది? నాకు అమ్మాయిలు ఎలా బిహేవ్ చేసినా అమ్ముదుర్లని అనిపించరు. హరీష్ చెప్పు. పర్టికులర్ గా అనిపించదు కానీ శ్రీముఖిని చూస్తే మాత్రం బాగా ముదురులని అనిపిస్తుంది. భద్రం నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో అమ్మాయిలు బాగా ముదుర్లని అనిపిస్తుంది? ముద్దులు అనేది అమ్మాయిలే కాదు, అందరూ ముద్దులే. అవును, యూట్యూబ్ లో తమరు అమ్మాయిల మీద బాగా కంటెంట్లు చేసి పెడుతుంటారంట కదా, ఎవరు చెప్పారు? చూసాంలే మేము కూడా. అప్పట్లో బుట్టో ఇప్పుడు ముషరఫ్ లాగా.